హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ సూపర్ టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీని స్టవ్ వెలిగించాల్సిన అవసరం కూడా లేకుండా ఏ సీజన్లో అయినా తినగలిగేలా చాలా క్విక్గా చేసి చూపించబోతున్నాను. అదే ఆనియన్ సలాడ్. దీనికోసం మనం ముందుగా 2 పెద్ద సైజు ఆనియన్స్ని పొట్టు తీసేసేసి శుభ్రంగా కడిగి రౌండ్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని మనం ఒక బౌల్లో ఐస్ క్యూబ్స్ వాటరు ఫిల్ చేసుకున్న దాంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఉల్లిపాయలో ఉండే కోరు కాస్త తగ్గుతుంది. పూర్తిగా కాదు కానీ కొంచెం అయితే కోరు తగ్గిపోతుంది. కాబట్టి ఇలా ఐస్ క్యూబ్స్ ఫిల్ చేసుకున్న వాటర్లో యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని వదిలేయండి. ఇప్పుడు ఈ సలాడ్లోకి మంచి డిప్ని ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించేస్తాను. ఈ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లోకి ఫ్రెష్ పుదీనాతో పాటు కాస్త కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోండి. దీంతో పాటు లేతగా ఉన్న 2 పచ్చిమిర్చిని చేత్తోని తుంపి యాడ్ చేసుకోండి. కారం తక్కువ ఉన్న పచ్చిమిర్చి లేకపోతే మామూలు పచ్చిమిర్చి అయితే ఒక్కటి మాత్రమే యాడ్ చేసుకోండి. ఒక చిన్న అల్లం ముక్కని పొట్టు తీసేసి రౌండ్గా కట్ చేసి యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కలిపి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల మింట్ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పుతో పాటు ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఫ్రెష్గా ఉండే కర్డ్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది మొత్తం చక్కగా మిక్స్ అయిపోయి మంచి క్రీమీ స్ట్రక్చర్ రావాలి. నేను క్వాంటిటీ కొంచెమే తీసుకున్నాను కాబట్టి ఇలా స్పూన్తోనే మిక్స్ చేసేస్తున్నాను, లేదంటే మిస్కర్ అయినా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం వేరొక ప్లేట్ తీసుకొని ఈ ఐస్ క్యూబ్స్ వాటర్లో యాడ్ చేసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్ అన్నిటిని ఈ ప్లేట్లోకి యాడ్ చేసేసుకొని వీటన్నిటిని బాగా విడదీసేసుకున్నామంటే ఆనియన్ రింగ్స్ అన్ని సపరేట్ అయిపోతాయి. అప్పుడు మనం మిగతా ప్రాసెస్ కంటిన్యూ చేయొచ్చు. ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుందండి. అంతేకాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది. ముఖ్యంగా సమ్మర్లో అయితే ఈ స్నాక్ తీసుకోవడం వల్ల ఒంటికి చలువ కూడా చేస్తుంది. పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా దీన్ని చాలా ఇష్టంగా తింటారు. పైగా దీని ప్రిపరేషన్కి కూడా చాలా తక్కువ టైం పడుతుంది. ఇలా విడదీసి పెట్టుకున్న ఆనియన్ రింగ్స్లోకి రుచికి సరిపడా సాల్ట్, కాస్త కారంతో పాటు ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల పిల్లలకి మరీ అంత కారం లేకుండా కాస్త పులుపు కూడా నోటికి తగులుతూ ఉంటుంది. మరీ ఎక్కువ స్పైసీగా తినాలనుకునే వాళ్ళైతే దీన్ని సర్వ్ చేసుకునేటప్పుడు దీనిపైన కాస్త పెప్పర్ పౌడర్ని స్ప్రింకిల్ చేసేసుకున్నారనుకోండి, మీరు బాగా స్పైసీగా ఎంజాయ్ చేయొచ్చు. అంతేనండి, ఎంతో సింపుల్ అయిన ఆనియన్ రింగ్ సలాడ్ విత్ టేస్టీ డిప్ తయారైపోయింది. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.